హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మామిడికాయ ఆవకాయ చేస్తున్నామండి. దానికి కావాల్సినవి 1/4 కప్పు మెంతులు తీసుకోవాలా, 2 కప్పులు ఆవాలు తీసుకోవాలండి. ఇవి మిక్సీకి వేసి పట్టుకోవాలండి. ఈ రెండు మిక్సీకి వేసి సపరేట్గా పట్టుకోవాలి. ఇలా మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకోవాలండి. వేయించాల్సిన అవసరం లేదు, అలాగే పచ్చివే మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకోవాలి. మామిడికాయలు నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి, తేమ లేకుండా. మామిడికాయల ఆవకాయ వేస్తున్నాము, ఊరగాయ. నీకు రెడ్ వస్తుందా, బ్లాక్ వస్తుందా? నీకు రెడ్డా వస్తుంది. కట్ చేసుకొని అన్ని కాయలు ఇలా కట్ చేసుకోవాలి. చిన్నకాయలు అయినా ఇవి చాలా పుల్లగా బాగుంటాయండి ఊరగాయకి. ఇలా కొట్టుకొని ఆ గిన్నెతో నిండుగా 6 కప్పులు కొలుచుకోవాలి కొలత. ముట్టితో సహా కొట్టుకున్నాము. ఈ గిన్నెతో 10 గిన్నెలు మామిడికాయ ఉప్పులు, 1 గిన్నె సాల్ట్ బాగా పై వరకు వేసుకోవాలండి. కారం పొడి 2. ఆ గిన్నెతో మనమైతే ఉప్పులు ఏవైతే కొలుచుకున్నామో ఆ గిన్నెతోనే 10 గిన్నెలు ఉప్పులు, 1 గిన్నె సాల్ట్, 2 గిన్నెలు కారం పొడి వేసి ఇవంతా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకొని. మెంతి పొడి హాఫ్ గిన్నె, కొద్దిగా దాంట్లోనే పసుపు వేసేసేయాలి. ఇప్పుడు ఆవాల పొడి వేయించుకుంటానే అన్నీ పచ్చివే తీసుకున్నామండి. 1 గిన్నెకి ఆవాల పొడి, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. దాంట్లో గోల్డ్ విన్నర్ వేస్తున్నామండి. ఆయిల్ అట్లే పచ్చిది వేసేయాల, ఆవకాయ కాబట్టి అట్లే పచ్చిది వేసేయాల, కాంచకుండా. ఇవంతా బాగా కలుపుకోవాలి. టూ ప్యాకెట్స్ పోయిలా ఆయిల్ దీనికి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా. అదే గోల్డ్ విన్నర్ 2 ప్యాకెట్స్ వేసి కలుపుకోవాలి ఆయిల్.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, రెడ్గా. ఇలా బాటిల్లోకి వేసుకోవాలి. 3 days అలాగే పెట్టాలి. 3 గంటల వరకు ఇంటి సైడ్ పడి పెంకులు పోయినాయి. సరే మళ్ళీ వద్దు ఆపే చెట్టు అది నిన్న వేరే పడిపోయింది చెట్టు.